మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ సర్వేను పారదర్శకంగా చేపట్టాలంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సర్వే చేపట్టిన అధికారులని పార్టీ శ్రేణులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు. అధికార యంత్రాంగానికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక క్షేత్రస్థాయిలో సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అజయ్ సారథి పరిశీలించారు. సర్వేను అధికారులు ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం చేయకుండా అర్హులైన లబ్ధిదారులను పరిగణలోకి తీసుకోవడం లేదని ఆరోపించారు. నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల ఇంటింటి సర్వే వార్డు ఆఫీసరు, అదేవిధంగా కౌన్సిలర్గా, వార్డు చైర్మన్గా నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిన్న మొన్న 2 రోజుల పాటు మరి ఈ యొక్క సర్వే ఫార్మేట్లో ఉన్న నిబంధనల ప్రకారం సర్వే జరిగింది. కానీ ఈరోజు పైన ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అని చెప్పి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ ఆఫీసర్ గారు మరి మా పైన ఉన్నటువంటి అధికారుల ఆదేశాలు ఇచ్చారు. కేవలము మరి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, అదేవిధంగా ప్రభుత్వ స్థలాల్లో ఇంటి పట్టా ఉన్నటువంటి 58 జీవో కానీ గతంలో ఉన్న పట్టాలు మాత్రం ఇచ్చిన వాళ్ళకే మాత్రమే మేము సర్వే లోపల ఎలిజిబిలిటీ చేస్తామని చెప్పడంతో మరి ఇక్కడ ఈ కొండపల్లి గోపాలన్న కాలనీ 22వ వార్డుతో పాటు మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 1000 ఇండ్ల లోపల ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయి. వాటన్ని కూడా మీరు రిజెక్ట్ చేస్తే అరువులకు కొర్రీలు పెడితే ఎట్లా అని చెప్పి అన్నాను. ఇందులో మీ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫార్మేట్లోనే క్లియర్గా ఇందులో ఉండటం జరిగింది. ఇక్కడ చూపెడుతున్నాం. అంటే దేవుడు వరం ఇచ్చిన పూజారి అడ్డబడ్డ చందంగా ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో క్లియర్గా సాదా బైనామా, ఇక్కడ ఒకసారి జూమ్ చేసి సాదా బైనామా లేదంటే ప్రాపర్టీ ట్యాక్స్, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ సంబంధించిన బిల్లు ఉన్నా కూడా, సాదా బైనామా ఉన్నా కూడా, ప్రాపర్టీ ట్యాక్స్ ఉన్నా కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ చేయాలని చెప్పి ఉన్నప్పటికీ కూడా కేవలము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న పట్టా భూములు, అదేవిధంగా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్హత చేస్తానంటే మెజార్టీగా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో లోపల ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అర్హత కోల్పోయేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ అసలు అరువుల ఎంపికలో అంటే ఈ నిబంధనల ప్రకారం, ఈ ఫార్మేట్ ప్రకారం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేసి ఈ కొత్తగా కొర్రీ పెట్టి ఇక్కడ క్షేత్రస్థాయిలోనే మీరు ఏదో మరి దేవుడు వరం ఇచ్చిన పూజారడ్డం బట్టి ఇక్కడ ఎందుకు వీళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి అడగటం జరిగింది. దాంతో ఇట్లాంటి చేసేటువంటి సర్వేను మీరు ఇక్కడ నిర్వహించద్దు, ఈ ఫార్మేట్లో ఉన్న ప్రకారం ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము దాన్ని చేయాలని చెప్పి, లేకపోతే ఆపాలని చెప్పి మేము అడ్డుకోవడం జరిగింది.